నేను మళ్ళీ ఈ ఊరికొచ్చాను. నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడే నేను మొట్టమొదటిసారి ఊరికొచ్చాను. ఆ 10 ఏళ్ల కుర్రాడి కల తిన్నగా వెళ్లి జైలు గేటులు తెరిచి ఆ రాక్షసుని చంపాలన్నదే. కాని ఆ రోజు నేను జైల్లోకి వెళ్ళలేకపోయాను. మనోభారంతో నేను తిరిగొచ్చాను. అందరు పిల్లల్లాగే నాకు చక్కగా అమ్మా నాన్న ఉండేవారు. కథల్లో మనం చదువుతుంటామే, అలా ఎంతో అల్లారు ముద్దుగా పెంచే ఒక అమ్మ, ఒక నాన్న. నేను వాళ్ళ గారాల పట్టిని. ఏంటి బాబు? కనకం, జానీ గారింటి తాళాలు తీసుకురా. చెన్నయ్య గారు వచ్చారు. అమ్మా నాన్నతో కలిసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? సరే, ఇంతకీ నీకు రాజమండ్రి నచ్చిందా లేక ఈ ఊరు నచ్చిందా? అంకల్, మీకేది తెలియడం లేదు అంకల్. రాజమండ్రితో పోల్చుకుంటే ఇది రెండో వంతు కూడా ఉండదు. జానీ గారు, మీ అబ్బాయి ఏం చెప్తున్నాడో విన్నారా? రాజమండ్రి ఈ ఊరి కంటే చాలా పెద్దదట. నాకు తెలియని విషయం చెప్పాడు. ఏమిట్రా మాటలు? హలో, అలాగేనండి. నిన్న ఇక్కడికి ఇద్దరు ప్లాస్టిక్ ఉన్నాయా పాత సామాన్లు ఉన్నాయా అంటూ వచ్చారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. మరి ఈ విషయం మీరు ముందే ఎందుకు చెప్పలేదు? ఏం చెప్పను, కిటికీ చూపులు విరగొట్టకండి, దొంగతనం చేయకండినా. వాళ్ళు పగలొచ్చి ఈ చోటు చూసుకుని వెళ్లారు. సరే, పోలీసులు ఉన్నారుగా, అందుకే నేను తిన్నగా స్టేషన్ కి వెళ్ళాను. కంప్లైంట్ కూడా ఇచ్చాను. రేడియో, వాచ్ ఇవన్నీ పోయినందుకు నాకు బాధగా లేదు. మీరు మొదటిసారి కొనిచ్చిన చీర పోవటమే నాకు బాధగా ఉంది. అన్నా, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఈ రోజు జనం ఎక్కువగా ఉంటారు, సోమవారం కదా. పర్లేదు, మీరు వెళ్ళండి సార్. నేను వెళ్ళొస్తాను. పోలీసులు వస్తే నేను మాట్లాడతానండి. పోలీసులు చెప్పకుండా ఉండాల్సిందే. వాళ్ళకి చెప్పడం మన బాధ్యత అండి. లేదంటే మళ్ళీ వాళ్ళు వస్తారు. పోలీసులతో మీరే మాట్లాడండి. లేదు లేదు, పర్వాలేదు. నేను వెళ్ళలేదంటే కొంచెం ప్రాబ్లం. అయితే మీరు వెళ్ళండి సార్. తీసుకోండి అమ్మా. పోలీస్ ఆఫీసర్ వచ్చారు. ఇక్కడ కాశీనాథ్ ఎవరయ్యా? నేనే సార్. దొంగ ఏమేమి వెతికెళ్ళాడో చెప్పు. నేను చెప్తాను సార్. ఒక రేడియో, ఆ తర్వాత ఒక వాచ్. నిన్న ఉదయం పాత పేపర్లు, బాటిల్స్ ఏరుకునే వాళ్ళు 4-5 తిరుగుతుంటేనే నాకు అనుమానం వచ్చింది. నేను వెంటనే మా ఆయనతో చెప్పాను, వీళ్ళందరూ దొంగ వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి అని. చెప్పానా లేదా? నువ్వు లోపలికి వెళ్ళి. ఎవరో నీ చెల్లెలా? కాదు సార్, నా భార్య. ఇది నీ సొంతిల్లేనా? కాదు సార్, సొంతలు కాదు, నేను అద్దెకుంటున్నాను. సరే, ఇంటికి ఇంటి ఓనర్ ఎవరు? సార్ చీటీల కంపెనీలో మేనేజరు. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఈ వాచ్లు, రేడియోలు కనిపెట్టడానికి నేను ఉద్యోగం చేస్తున్నానా? అన్నీ కలిస్తే ఎంతుంటాయి? తెలీదు సార్. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ చూస్తే ఏవో కొన్ని లక్షలు పోయినట్టుగా ఉంది. తీరా చూస్తే డొక్కులో రేడియో, అరిగిపోయిన వాచ్. పెరగొట్టిన కిటికీ ఎక్కడుందో చూపించు. సార్ అక్కడ సార్. ఇదా? అదే సార్. సార్, ఎందుకీ నీ పేరేమిటన్నా? కాశీనాథ్ సార్. ఇంట్లో ఉండేది ఎవరు? ఆయనే సార్, చీటీ కంపెనీలో పనిచేస్తున్నారు. పేరు? జాన్ సార్ పేరు.
జాన్ కాదు, జోన్. ఇంకెవరూ లేరా? వైఫ్ పేరు అంబిక, పిల్లాడి పేరు ఎడిసన్. ఆ. అవును, ఈ ఇంటికి అద్దెంత? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు చాలా ఎక్కువ కదా. ఆ? అంబిక కదా? ఆ దొంగ ఇంకేమీ దోచుకెళ్ళలేదు కదా? ఆ? భలే పెట్ట. అద్దె 1000 రూపాయలైనా ఇంటికి భలే కళ ఉంది. ఆ? ఏంటి ఇక్కడ ప్రాబ్లం? సార్, ఈ కంపెనీలో మేమందరం చీట్లు కట్టాం. ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల చదువులకి, పెళ్లిళ్ళకి కష్టపడి సంపాదించి ఇందులో ఆదా చేసి ఈ కంపెనీలో చిట్ ఫండ్ కట్టాం. సార్, ఇది మోసేసి 4-5 రోజులు అవుతుంది. ఇప్పుడు మేమేం చేయాలి సార్? అందరూ ఇక్కడ గుంపుగా ఉండడం వల్ల ఏ లాభం లేదు. ఇంతకీ ఈ కంపెనీ మేనేజర్ ఎవరు? వాడు ఎస్కేప్ అయ్యాడు సార్. నిన్నటి వరకు ఇక్కడే ఉన్నాడు సార్. నా చీటీ పూర్తి 2 వారాలైంది సార్. వచ్చే బుధవారం మా అమ్మాయి పెళ్లి సార్. వచ్చినప్పుడల్లా ఇదిగో రేపిస్తాం, ఎల్లుండిస్తాం అంటున్నారు సార్. మొన్న వచ్చినప్పుడు అతను రాజమండ్రి హెడ్ ఆఫీస్ కి వెళ్లి వెంటనే వచ్చేస్తానన్నాడు సార్. నా కూతురు పెళ్లి ఆగిపోతే నేను వాడింటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాను. ఇంకో దారి లేదు సార్. ఆ జానీ ఇల్లు ఎక్కడ? సార్ ఇవిడే. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? సార్ నేను ఇదివరకే చెప్పాను కదా సార్, అక్కడ ఏమైనా చీటింగ్ జరిగినా ఈవిడికి దానికి సంబంధం ఉండదు సార్. అతను వచ్చిన వెంటనే నన్ను కలవమని చెప్పండి. సార్ 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 మగాళ్ళే నీళ్ళు సార్. కానిస్టేబుల్ సార్. మీ డ్యూటీ ఈవినింగ్ అయిపోతుందిగా? ఎస్ సార్. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండండి. ఓకే సార్. వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించండి. ఓకే సార్. ఈవినింగ్ మరో ఆఫీసర్ వస్తాడు. అలాగే సార్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్ అది పోరా పోరా, నీ ఇంటికి పోరా. రాత్రులు నిన్నెవరో ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే నేను కాపులాకి వచ్చాను. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. అర్థమైంది కదా? ఇది లోపల పెట్టు. వచ్చిన పోలీసు వాడు సంతకం పెట్టాలి. రోజు నేనే వస్తాననుకో. లోపలికి వెళ్ళి 1 గ్లాసు మంచినీళ్ళు తీసుకురా. నువ్వేం భయపడుకో. కాసిన మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళి పడుకో. ఇక మీ ఇంటికి ఎవ్వడూ రాడు. వచ్చిన వాడిని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. మొత్తం మీద నీ మొగుడు జనం దగ్గర 40 లక్షల రూపాయలు కొట్టేశాడు. డబ్బిచ్చిన వాళ్ళు వదిలేస్తారా ఏంటి? నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలీదా? ఇక వాడు తిరిగిరాడు. డాన్స్ స్కూల్లో ఉన్నప్పుడు నేను లేపుకొచ్చాడట కదా. అరిచి గొడవ చేయకుండా ఉన్నావంటే నేను నిన్ను బాగా చూసుకుంటాను. అంతేకాదు, నేను చెప్పేంత వరకు ఎవ్వడూ నీ ఇంట్లోకి రాడు. అర్థమైందా? 1 వరలో 2 కత్తులు ఉండకూడదు. ఏయ్, మరి ఓవర్ యాక్టింగ్ చేయకు. చంపేస్తాను. నా గురించి నీకు తెలీదు.
పిచ్చి గోల్ చేయడానికి ఏమైపోయిందని ఈ ఊళ్ళో వాళ్ళకి ఇదేమైనా కొత్త విషయమే ఏంటి? బొత్తిగా ఉన్నావంటే నీ కొడుకుని నిన్ను నేనే చూసుకుంటాను. పోలీసు కంటే ప్రొటెక్షనే ఉంటుంది. ఆ? వాడు ఎలాగో నిన్ను వదిలేసి పారిపోయాడు. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. ఆ? ఏం చేస్తున్నావు రావు? ఎందుకో తెలీదు, నిన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా. రేపొద్దున్న నేను డ్యూటీకి వెళ్ళను. నీకు నిద్ర పడటం లేదా నాన్న? వెళ్ళి పడుకో. రేపొద్దున స్కూల్కి వెళ్ళాలి కదా, వెళ్ళు. త్వరగా రండి. దీన్ని తీసుకువెళ్ళటానికి వీల్లేదు. కావాలంటే నువ్వు తప్పించుకుని పో. రావే. రావే ఇక్కడికి. పోలీసుడి మీదే చేయి చేసుకుంటావా? బిడ్డ పుట్టినట్టుంది. వెళ్ళు బాబు. తమ్ముడు పుట్టాడా చెల్లెలు పుట్టిందా అని వెళ్ళి వాళ్ళని అడుగు.
చూడమ్మా, లేచి ఆ బిడ్డకి పాలివ్వమ్మా, ఎంతోసేపటి నుంచి ఏడుస్తోంది. నన్ను కార్లో తీసుకొచ్చారే ఆయనే ఇచ్చారు. నువ్వే ఉంచుకో, అమ్మ కొద్దులే. నీకు ఆకలి అవుతుందా? ఈ డబ్బు తీసుకువెళ్ళి ఏమైనా కొనుక్కుని తిను పో. మ్మ్. సార్, ప్రాబ్లం ఏం లేదు. చేతికి చిన్న గాయం అయింది. ఆ. పడిపోయినప్పుడు తగిలిందనుకుంటాను. ఆ. ఆవిడ చెప్పే కారణానికి కేసు రిజిస్టర్ చేయలేకపోతున్నాం. సార్, తన భర్తను చంపిన వాడి బిడ్డని తను కడుపులో మొయ్యాల్సిన దారుణమైన పరిస్థితిని తట్టుకోలేక ఆ అమ్మాయి చచ్చైనా పరిహారం చేసుకుందామని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె 9 మాసాలు మూసుకన్నది ఆ కేశవ బిడ్డనే సార్. అది అప్పుడు మానసిక పరిస్థితి బాగోక ఆ నిజం తెలియకుండా పోయింది. రియలీ? అవును సార్. ఒక ఆడపిల్ల మాత్రమే ఖచ్చితంగా చెప్పగలదు తన కన్న బిడ్డకు తండ్రి ఎవరో అని. తనే చెబుతోంది ఆ బిడ్డ తన భర్తను చంపిన కేశవ్ అనే ఆఫీసర్దట. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. దారుణం సార్. మీ అన్నయ్యకి నీ మీద ఎలాంటి కోపమూ లేదు, అలాగే ప్రేమను కూడా చూపించలేను. అందుకే నాకు నువ్వు అమ్మ తప్ప ఇంకెవరున్నారు? నాకు తెలుసు ఇందులో నీ తప్పేమీ లేదు. కానీ నా తలరాతే ఇలా ఉంది. నువ్వు నా చెల్లెలువని నీ మీద ప్రేమ చూపించాలనుకుంటే నాకెప్పుడూ గుర్తుకొచ్చేది నా కళ్ళ ముందు చనిపోయిన మా నాన్నే. నీకేదైనా అవసరం అయితే నాకు చెప్పు. ఎంత కాదనుకున్నా నువ్వు ఎప్పటికీ నా చెల్లెలవే. బావా, మేం బయలుదేరతాం.
ఏమిటి త్వరగా వచ్చేసినట్టున్నావు? ఏమిటక్క నువ్వు పెళ్లికి వెళ్ళలేదా? పోవే. ఆడపడుచు పెళ్లికి రాలేదనే అందరూ నిన్ను వెతుకుంటారు కదా. ఆల్చీపులని ఎవరివి? ఈ అమ్మాయి అడుగుతుందిగా, ఎవరో త్వరగా చెప్పండి. నావే, నేనే వాటిని అక్కడ వేశాను. అవును, మీ దేవురో చెప్పండి. నాది ఈ ఊరు కాదు, కొంచెం దూరమే. సరే, ఎవరిని అడిగి ఈ వ్యాపారం చేస్తున్నారు? అది నేను ఎవరిని అడగలేదు. పైగా నేను కొనుక్కుంటాను అనగానే నాకెవరూ ఎదురు చెప్పలేరు. ఎవరు ఏమీ అనరండి. అదే ఈ ఊరుకున్న సమస్య. పొరుగురు వాడొచ్చి వాళ్ళ నోటి కాడ కూడు తీసేసినా సరే, ఈ ఊరమ్మ చేయి పట్టుకులాగినా సరే, ఈ ఊళ్ళో ఉన్న ఏ పోరంబోకు ఎదిరించి ఒక్క మాట అడగడు. పైగా వాడు క్వార్టర్ కొనిస్తే ఈకిలిస్తూ తాగుతాడు. కాని చూడండి, మీరిక్కడ వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, ఇదేం న్యాయమండి అని. ఇదొక విచిత్రమైన ఊరండి. వీటినే అమ్ముకొని బతికే 3 కుటుంబాలు ఇక్కడున్నాయి. చర్చిలో పనిచేసే థామస్, శెట్టి గారు, తర్వాత నేను. కనుక ఇక్కడికొచ్చి ఇంకెవరు వ్యాపారం చేయకూడదు. నేను వీడితో ఎంతో చెప్పానమ్మా, వీడు నా మాట వినలేదు. పాపం అన్నీ తెచ్చుకున్నాడుగా, వీటిని ఏం చేస్తాడు? నా కొట్టుకి తీసుకురండి, నేను తీసుకుంటాను. ఉమ్. ఇక్కడున్న వాళ్ళకి మందు పోయించి ఈ సమస్యని పంచాయతీకి తీసుకురావాలనుకుంటే అనవసరంగా లేనిపోని సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ ఊరు చాలా దారుణమైనది. అర్థమైందా? వద్దు, నేను వేరే వ్యాపారం తీసుకుంటాను. నాకు ఈ వ్యాపారం వద్దు. 6 అడుగులున్నావు కదా, ఇంకేమైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. తాగుదునమ్మా అంటూ వచ్చావు. ఈ ఊళ్ళో ఉన్న అందరు పోరంబోకులు నా దగ్గర తలో 100-500 అడ్వాన్స్ తీసుకున్నారు. ఏంటమ్మా వేడిగా ఉన్నావు? వ్యాపారానికి వచ్చిన వాడు ఏ ఊళ్ళో ఏ హాస్పిటల్లో ఏ వైపు పడుకుని ఉన్నాడు? ఇక వాడు బతుకున్నంత కాలం ఈ ఊరి వైపు కన్నెత్తి కూడా చూడ్డు. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఏదో పొట్టకూటి కోసం నేను అలా ప్రవర్తించాను. మీరు దాన్ని పెద్ద సమస్య చేయాలని చూడకండి. నా మానన్న నన్ను బతకనివ్వండి. పాపం మన ఊరికి వ్యాపారం చేసుకుందామని వచ్చాడు. మన సమస్య దానితో చెప్పాం, అర్థం చేసుకుని వెళ్ళిపోయాడు. చాలుగా. అమ్మా, ఓటీ లెక్కలో రాసుకో. ఇలా చూడనయ్యా, ఇవాటితో నీ లెక్క 40 రూపాయలు దాటింది. మేము జీఎస్టీ కడుతున్నాం, తర్వాత మీరు కూడా జీఎస్టీ కట్టాల్సి వస్తుంది. త్వరగా రావే. అక్క, నాకు 25 రూపాయలు కావాలి. నేను టైం టేబుల్ బుక్ కొనాలి. నిన్నే కావాలని చెప్పానుగా. ఏమిటో చెప్పవే. టైం టేబుల్ బుక్. ఈ పిల్ల ఏం చెప్తుందో ఏమిటో ఆ దేవుడికే అర్థం కావాలి. అవన్నీ నీకు అర్థం కావు. 3వ క్లాస్ దాటాక స్కూల్కి వెళ్తేనే కదా నీకు అర్థం కావడానికి. అవును, ఈయన బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నా నోటికి బూతులు వచ్చేస్తాయి. తీసుకోవే. స్వప్న, నువ్వు త్వరగా వెళ్ళిపో. ఆ కుర్రోడు ఇక్కడికే వస్తున్నాడు. పైగా చర్చి ఫాదర్ ని కూడా తీసుకొస్తున్నాడు. ఈ రోజు ఇరుక్కున్నట్టున్నానే. నమస్కారం ఫాదర్, ఏమిటి ఎలా వచ్చారు? చిన్న పనుందిలే. ఎక్కడే మీ అక్క? ఇంటికి వెళ్ళింది ఫాదర్. ఇంట్లో దాని మొగుడున్నాడా? అసలు తన మనసులో ఏమనుకుంటోంది? ఆడపిల్లలకు కొంచెం ధైర్యం ఉండాల్సిందే, కానీ మరీ ఇలాగా. ఎంతైనా ఇతను కూడా ఒక క్రిస్టియనే. ఆ విషయం ఆలోచించాలిగా. ఈ ఊళ్ళో ఎవరు ఏ వ్యాపారం చేయకూడదు, ఏ వ్యాపారం చేయాలి అని చెప్పడానికి అసలు తనెవరు? ఈ జిల్లా కలెక్టరా? కొట్టేనంటే వెళ్ళి అమెరికాలో పడుతుంది. 5 గంటల్లోపు చర్చికొచ్చి నన్ను కలవాలని చెప్పు. ఫాదర్, ఏంటి? తను పగలగొట్టి పారేసిన వస్తువులు, వాటికి నష్టపరిహారం అన్నట్టు చర్చికి నన్ను కలవడానికి వచ్చినప్పుడు చేతులు ఊపుకుంటూ రావద్దని చెప్పు. ఇతని ఇంట్లో ఎన్నో వస్తువులు పాడు చేసింది, దానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పు. అర్థమైందా? లేదంటే తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తాను. ఒక టేప్ రికార్డర్, ఒక టైం పీస్, తర్వాత ఒక వాచ్, తర్వాత ఒక గుండిగా తీసి నా కాలు మీద విసిరింది. ఇస్త్రీ పెట్టి పిడి కూడా విరగొట్టింది. ఆ తర్వాత అది ఇది అని చూసుకుంటే ఇదినా అంటే ఏమిటి? అదేనండి, ఫ్లాస్కు, ఇక కప్పులు. ఏంటయ్యా నువ్వు మరి ఎంత మాకిలో ఉన్నావు? ఇన్ని వస్తువులు తను విరగొడుతుంటే నువ్వు మౌనంగా ఎలా ఊరుకున్నావు? నువ్వు మగాడివిగా. నేను వద్దని చెప్పాను ఫాదర్. ఊళ్ళో వాళ్ళెవరూ నాకు సాయం చేయలేదు. ఇది ఎప్పుడు జరిగింది? వీడు అబద్ధం చెప్తున్నాడు ఫాదర్.
స్వప్న అక్కడికి వెళ్ళింది, అది నిజమే. ఇతన్ని తిట్టి వచ్చేసింది అంతే, ఏమీ వెలకొట్టలేదు ఫాదర్. వీళ్ళందరూ ఒక టీం ఫాదర్. ఇంకా ఈ ఊళ్ళో ఉంటే నా కాళ్ళు చేతులు విరిచేస్తామని చెప్పారు ఫాదర్. చాలు చాలు. ఇలా చూడు, తను వస్తే 5 లోపు నన్ను చర్చిలో కలవమను. రాలేదనుకో. ఫాదర్ కాఫీ. బాగా వేడిగా ఉన్న 4 మసాలా వాళ్ళు పార్సిల్ చేసి తీసుకురా. నేను నిన్ను చూడలేదనుకోకో. మంచి కలప కోసమే ఎదురు చూస్తున్నాను ఫాదర్, ఇంకా దొరకలేదు. దొరకగానే వచ్చేస్తాను ఫాదర్. నాతో అబద్ధం చెప్పావంటే నీ నోటికి భోజనం దొరకదు, తెలుసు కదా. చర్చి తలుపులు కదా ఫాదర్, మంచి కలప కావాలి, అందుకే వెయిట్ చేస్తున్నాను. పక్క ఊర్లో ఒకళ్ళతో మాట్లాడాను, ధర కుదరగానే నేను తీసుకొస్తాను ఫాదర్. ఫాదర్ మసాలా వాళ్ళు. సరే ఫాదర్. రండి. స్వప్న కొంచెం కోపిష్టిదే. ఊళ్ళో వాళ్ళకి తనంటే భయమే, కానీ నేను కోపడ్డాననుకో పాసిపోసేస్తా. అయ్యో, ఏదో మాట వరుస కంటే అంత రియాక్ట్ అవ్వాలా? అసలు మీ దేవురయ్యా? గుడివాడండి. గుడివాడా? అందుకే ఇలా ఉన్నారు. అవును, ఆ రోజు నీ పేరేమన్నావు? ఎడిసన్. నేనేమన్నా వెర్రిదాన్లా కనిపిస్తున్నానా? ఏమిటి? అదే, నీ నాశనం అయిపోయిన వస్తువులు ఎక్కడున్నాయో చెప్పు. టేప్ రికార్డర్, టైం పీస్. అయ్యో, నేను విరిగిపోయాయని చెప్పింది నా టేప్ రికార్డర్, టైం పీస్ కాదండి. ఇంతకు ముందు నేను చేసిన బిజినెస్ నాశనం అయిపోయిందని చెప్పాను. చికెన్ బిజినెస్ చేశాను, తర్వాత మటన్ బిజినెస్ చేశాను, ఇంగు బిజినెస్ చేశాను. అదేనండి ఇంగు బిజినెస్. పులుసుల్లో వాటిల్లో వేస్తారే, చివరికి అది కూడా నాశనం అయిపోయింది. ఇలా చూడు, ఫుట్బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు మధ్యలో దూరి గోల్ వేయాలనుకోకు. గోల్ ఎలా వేయాలో నువ్వు చెప్తే చాలు, నేను రెడీగానే ఉన్నాను. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయిని రేప్ చేసి చాలా కాలమైంది. మగాడి బలం ఎలా ఉంటుందో నీకు చూపించరా? ఎందుకు పడుకున్నావు? లేచి వెళ్ళు, నీ వల్ల అనవసరంగా నా పేరు చెడిపోతుంది. నువ్వు ఏ ఊరు గురించి కలలు కంటున్నావు? ఊరు కాదు, సిటీ. చూడు, నువ్వు అనవసరంగా నాతో ఏదేదో వాగించకు. కాలిపోయిన వాసన వచ్చింది, అందుకే అడిగాను. మొత్తం అయిపోయిందా? పో, నాకేమీ తెలియదు అనుకోకు. మీ అమ్మకన్నది స్వప్న అనే అమ్మాయినని ఈ ఊరు వాళ్ళకి 6-7 రోజుల క్రితమే తెలిసిపోయింది. ఆ పొరుగురు ఆయన ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. ఏమిటి ముసలి ఏమన్నావు? పొగాకు అయిపోయింది అంటున్నాను. మొన్నే కదా 10 రూపాయలు పెట్టి పొగాకు కొనిచ్చాను. ఆ ఏడ్సిన బాబు వాళ్ళ చెల్లెలకు పెళ్ళయ్యాక నాకు మంచి పొగాకు తెచ్చిస్తాను అన్నాడు. ఆ అబ్బాయి వచ్చాడో లేదో తెలియలేదే. ఇలా చూడు ముసలి, తమలపాకులు కావాలి, పొగాకు కావాలని అతని ఇక్కడికి రప్పించుకో. ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలు 3 ఉన్నారు, తెలుసు కదా. ఈడొచ్చిన చిన్నపిల్లల సంగతి వదిలే, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి? ఏమే, నువ్వు ఆడపిల్లవన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావా? నువ్వు ఊరికే నన్ను రెచ్చగొట్టుకో. ఏంటే ఈ రోజు త్వరగా వదిలేస్తారా? అవునక్క. బ్యాగ్ పెట్టేసి త్వరగా కొట్టుకు వెళ్ళు, అక్కడ చాలా పనులున్నాయి. ఎడిసిన చెల్లెల పెళ్లి అయిపోయింది, రేపే ఆయన ఇక్కడికి వస్తున్నారు. లోపలున్నవాడికి చికెన్ బిర్యానీ కావాలట, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. బయట నుంచి బిర్యానీ కొని లోపల ఇవ్వడం కుదురుతుందా?
ఇది చట్టానికి విరుద్ధం కదా. లంచం ఇస్తే చాలనుకుంటా. హలో ఎక్కడున్నారు? హలో హలో ఏయ్, నువ్వు కొంచెం గోలాపుతావా? నా పొట్ట మీద కొట్టకమ్మా. కాస్త అటువైపు వెళ్ళి తగలడచ్చు కదా. ఆ, ఛే, సరే. అందరితోనూ తలనొప్పిపోయింది. ఉదయం నుంచి మీ ఫోన్ ఆఫ్ లో ఉందేమిటి? నేను ట్రైన్లో ఉన్నాను, అందుకే ఆఫ్ చేశాను. రాత్రిలోగా వచ్చేస్తారుగా. నేను బోట్ దగ్గరే ఉన్నాను. ఆటోలో ఉన్నాను. త్వరగా రా. హ, ఇక్కడికి వచ్చిందా? ఇదిగోండి. ఎడిసన్, ఏం ఫాదర్ మూట తీసుకొచ్చారు? ఏం చేయమంటావు? ఇది కాస్త పట్టుకో. అన్నట్టు ఆదివారం నువ్వు చర్చికి ఎందుకు రాలేదు? నేను ఊరికెళ్ళాను ఫాదర్. సరే రా. చూడు, నీ రిపేర్ అయిన టేప్ రికార్డర్ గురించి, టైం పీస్ గురించి స్వప్నతో నేను మాట్లాడాను. తను డబ్బిస్తానని చెప్పింది. టేప్ రికార్డరా? ఏ టేప్ రికార్డర్? హే, మీదే ఊరయ్యా? మీ ఇంట్లోకి వచ్చి స్వప్న పగలగొట్టింది ఆ టేప్ రికార్డర్. తరువాత గుండిగా ఆ ఇస్త్రీ పెట్టి పిడి అవన్నీ నువ్వు. ఓ అదా. అదేమీ కాదు, అలాగేమీ జరగలేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, అది ఇది అని వాదించింది. నేను ఊరుకుంటానా? అరే, నా పర్స్ ఏమైంది? నీ దగ్గర చేంజ్ ఉంది ఫాదర్. 2 ఐస్ క్రీమ్. నాకొద్దు ఫాదర్. నీకు కదయ్యా, నాకే. ఇదిగోండి ఫాదర్. చూసావా అతన్ని? ఊరికే అలా చూడకే, చెప్తున్నాను కదా. నిన్నే చూస్తున్నాడు. పరువు తీయకే. ఏంటి ఫాదర్? నేనేదో మర్చిపోయి కొట్లోనే వదిలేశాను. అయ్యో, బోట్ ఇప్పుడు వచ్చేస్తుంది ఫాదర్. ఇది వెళ్తే నైట్ 8ంటికే. రండి, మనం ఆ విషయాలు తర్వాత చూసుకోవచ్చు. నువ్వు ఇప్పుడు స్వప్నతో ఆ విషయాలు ఏవి అడగొద్దు. ఆ విషయమా? అదేనయ్యా, ఆ విషయం అంటే టైం పీసు, టేప్ రికార్డరు, వాటి గురించి నువ్వేమీ అడగద్దు. అర్థమైందా? అంతేకాదు, నువ్వు తనను చూసినట్టు కూడా చెప్పొద్దు. అర్థమైందా? ముందు కూర్చో. తిరుగు. నువ్వు విలారా. ఎడిసన్, నేను వీడిని చర్చి వరకు తీసుకుని వెళ్తాను. చిన్న పనుంది, వెంటనే పంపించేస్తాను. అలాగే ఫాదర్. రారా రా. నీ ఇల్లు ఎడిసన్ ఇంటి పక్కనే కదా? అవును ఫాదర్. ఇది మొదలుపెట్టి ఎన్ని చాలా రోజులు? రోజులైంది. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి నెలే కదా అయింది. అవును ఫాదర్. అంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? అవును ఎక్కడా? ఫాదర్, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలీదు. అన్నీ నేనే అర్థమయ్యేలా చెప్పాలా? నేను చూశాను, నువ్వు కాలితో గోకే కదా. వేదవా, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నేను ఊరుకోను. ఎడిసన్కి ఈ విషయం తెలుసా? తెలీదు. దయచేసి ఈ విషయం ఎడిసన్తోనూ స్వప్నతోనూ చెప్పకండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. తనను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను.
ఏ ఎడిసన్, ఇదిగో కొత్త గెస్టులు వచ్చారు. ఈయన మా అల్లుడు గారు గోపి. హలో. తెనాల్లో పెళ్లి జరిగింది మా అమ్మాయికి, ఆయనే. ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నారు, నిన్నే వచ్చారు. దుబాయ్లో ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది. ఏంటండి అలా అడుగుతా? దుబాయ్ ఎప్పుడు వేడిగానే ఉంటుంది కదా. రే ఎడిసన్, గోపి నీకోసమే ఇది తీసుకొచ్చారు. మురళి, వెళ్ళి సైడ్ డిష్ పట్టరా త్వరగా. లీవ్లు ఎన్ని రోజులు? 2 months అండి. మళ్ళీ కలుద్దాం. ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. ఓకే. జాగ్రత్తగా వెళ్ళండి బాబు, ఈ ఒళ్ళు పాములు ఎక్కువ. అలాగే. లిస్టులో ఉన్నాడు 10 లేదా 12. ఈసారి రిలీజ్ అవుతాడు. ఎలా ఉన్నాడు? సమస్య ఏం లేదుగా? ఏ ప్రాబ్లం లేదు. వచ్చినప్పటికంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఏ కోతి, ఈ పౌడర్ డబ్బా పోయిన వారమే కదా కొనుక్కొచ్చాను, అంతలోనే అయిపోయిందా? ఆ రోజు కొన్నది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది పాదే అక్క. అయితే దాన్ని ఓపెన్ చేసి పెట్టొచ్చు కదా. అయినా నువ్వెప్పుడు పౌడర్ రాసుకోవుగా. ఇదేం న్యాయమే? నేను పౌడర్ రాసుకోవడానికి కూడా జీఎస్టీ కట్టాలా? బట్టలకు కాస్త సెంట్లా ఉంటుందని. సెంట్ కావాలంటే ఇదిగో ఇక్కడుంది. ఇదెక్కడ దొరికిందే? ఇదా? ఇది ఒక ఆయన కొనిచ్చారు. నీకు సెంట్ ఇష్టం కదా, అందుకే వాడమనిచ్చారు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇక్కడ రూమ్ తీసుకుంటున్నాం, భోంచేస్తున్నాం, తర్వాత బయలుదేరుతున్నాం. రావే. ఏంటో కాలేజ్ కుర్రోడ్లా నడుచుకుంటున్నావేంటి? ఊళ్ళో వాళ్ళు ఎవరైనా చూస్తే అయిపోతాం. ఎందుకు భయపడుతున్నావు? నాతోనేగా వస్తున్నావు. అవును, మనిద్దరికి పెళ్ళైపోయింది, అందుకే మనం ఇక్కడికొస్తున్నాం. ముళ్ళు చీర మీద పడ్డా, చీర ముళ్ళు మీద పడ్డా నాకేమీ ప్రాబ్లం లేదు, భయం కూడా లేదు. నేను ఈ ఊరు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తుంటాను, రూమ్ కూడా తీసుకుంటాను. ఓహో అలాగా. అయితే నువ్వు నేను అనుకున్నట్టేం కాదు, అదో టైపే అన్నమాట. ఇలా చూడు, అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? పౌర్ణమి అమావాస్య రోజులనే తాగుతానన్నావు, ఇప్పుడేమో ఉదయాన్నే మొదలు పెట్టేశావు. ఈరోజు అమావాస్యే, గుడ్ అమావాస్య. ఎటో వెళ్ళిపోయింది మనసు. నువ్వేం చేస్తున్నావు? ఫౌల్ ఫౌల్. ఏం ఫౌల్ కాదు, ఊళ్ళో ఉన్నప్పుడు నేను సరిగ్గా చూడడం కూడా కుదరదు. గొర్రెలు, కోళ్ళు, టీ కొట్టు. చాలు చాలు, ఎలాంటి తప్పు చేయకూడదు, ఊళ్ళో తలెత్తుకు తిరగడం కుదరదు. చనిపోయే సమయంలో మా అమ్మకి నేను ప్రమాణం చేశాను, నేను జీవితంలో ఎప్పుడూ తప్పటడుగు వెయ్యను, నా చెల్లెల్ని కూడా తప్పటడుగు వెయ్యనివ్వను అని.
నేనొస్తాను. నువ్వెక్కడికి రమ్మన్నా అక్కడికొస్తాను. అందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనే అవసరమేం లేదు. నేనెప్పటికీ నీకే సొంతం. ఇంతకాలం వెయిట్ చేసావుగా, ఇంకా కొంతకాలమే. ఎలాగూ వచ్చావుగా, ఫుల్లుగా తాగేసి నిద్రపో. సార్ టైం 9 అయింది. ఒక బోట్ ఉంటుందా? ఎక్కడికి వెళ్ళాలి సార్? అంతర్వేది. అయ్యో, లాస్ట్ బోట్ వెళ్ళిపోయిందే. మళ్ళీ పొద్దునే ప్రైవేట్ బోట్ ఏమైనా ఉంటుందా? అక్కడికి వెళ్ళి అడగండి. ఏంటి లాస్ట్ బోట్ దొరకలేదు? లేదు, సినిమాకు వెళ్ళాను, నిద్ర పట్టేసింది. లాస్ట్ బోట్ మిస్ అయితే ఎప్పుడూ ఇలాంటి ట్రిప్ ఒకటి ఉంటుంది. వద్దు వద్దు, పక్కకు వెళ్ళొద్దు. అందరూ మందు కొట్టేసుంటారు. అదొక బార్ సార్, అందరూ మందు కొడుతూ ఉంటారు. పర్వాలేదు, దగ్గరకు వెళ్ళండి. నాకు తెలిసిన వాడు ఒకడుండే అవకాశం ఉంది. సరే సార్. నా పేరు కేశవ్. నేను ఎడిసన్ని. ఓ, బాబు మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడికి 20 కిలోమీటర్లు. నీకే ప్రాబ్లం అని చెప్పాను కదా సార్. లేదు, ఈయన నాకు బాగా కావలసిన వారే. నేను ఇతని కోసమే ఈ ఊరు వరకు వచ్చాను. కేవలం ఇతని కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ఏంట్రా? స్వప్నం చెప్పింది వాళ్ళ నాన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడంట. రాత్రే వచ్చాడంట. అయితే ఏంటి? నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదంట. ఆయన అంత పెద్ద మొనగాడా? అవును, ఆయనతో పాటు పనిచేసే పోలీస్ ఆఫీసర్ని చంపినందుకే జైల్లో ఉన్నాడు. అది 6 ఏళ్ళు. సరే, నువ్వు వెళ్ళు. అమ్మా, ఏమిటి నాన్న, ఏమైందో చెప్పండి. నువ్వు మీ ఆయన్ని తీసుకుని రాజమండ్రి వెళ్ళు, ఇక్కడ ఉండొద్దు. ఏమిటి నాన్న, ఏదైనా సమస్య వచ్చిందా? ఆయన ఊళ్ళో చెల్లెళ్లతో గొడవ పడి ఇక్కడికి వచ్చారు. ఎప్పుడూ అక్కడికి రానని చెప్పారు. కేశవ్ జైలు నుంచి వచ్చాడని అందరూ అనుకుంటున్నారు.
హలో అక్క ఏంటి లేచాడా లేదు ఈరోజు నీకు స్కూల్ లేదా లేదక్క. నువ్వు వెళ్ళి ఆయన లేపాలని చూడకు. అలాగే అక్క. నువ్వు వచ్చేటప్పుడు హలో హలో నువ్వెవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అది నేను ఆ, దీంతో మాట్లాడుతున్నావా? నువ్వు నా గారాలు పట్టివి కదా. రా, 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 రా. ఆ! ఎలా ఉన్నావురా బంగారు తల్లి? ఆ? నువ్వు వచ్చావని తెలిసింది, అందుకే చూద్దామని వచ్చాను. ఆయన స్వప్న వాళ్ళ నాన్న కోసం వచ్చారు. ఏ ఊర్రా? దుబాయ్ వాడిది? రాజమండ్రి. వాళ్ళిద్దరూ దుబాయ్లో కలిశారట. ఆ అమ్మాయి కూడా కొద్ది రోజులు అక్కడే పనిచేసింది కదా. అలాగా. ఏం కావాలి సార్? 2 బాటిల్ తీసుకురా. నీ పేరేంటి? ప్రసాద్ అండి. ప్రసాద్, తాగటానికి సైడ్ డిష్ నీకేమేమి ఇష్టమో అవన్నీ తీసుకురా. ముందు సరుకు, తర్వాత సైడ్ డిష్. అదే నాకు ఎక్కడికే తెలుసు. ఆరోగ్యం ముందులా లేదురా. అది కోలుకోవడానికి ఏదైనా దారి ఉంటే చెప్పు. పోయినసారి మనం జైలు నుంచి వచ్చినప్పుడు ఒక నల్ల గొర్రె కషాయం తాగాం, నీకు గుర్తుందా? ఈసారి కూడా అలాగే ఒక నల్ల గొర్రెని చూసి దాని కషాయం తాగితే బాగుంటుంది. నాటు మందులు ఇప్పుడు మరీ కాస్ట్లీ, ఎంతో ఖర్చు అవుతుంది. ఏం సమస్య కాదు, రేపేవాడికి ఏర్పడు. ఎవర్రా ఈ పోరంబోకులు? మెల్లగా పాడరా. నీ అబ్బరా. రేయ్, రేయ్, ఏం కూసావరా? నా పేరు కేశవ్. నేను ఎడిసన్ని. నిన్న బోట్లో కలిశాం కదా. అవునవునవును, చూసిన వెంటనే గుర్తుకు రాలేదు. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. అదే నిన్న కలిసినప్పుడు ఇదే మీ ఊరని చెప్పారు. అందుకే ఇవాళ ఉదయం ఎక్కడైనా కలుద్దాం అనుకున్నాను. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? ఓ 2000 ఇవ్వు. వచ్చేవారం ఇచ్చేస్తానులే. వర్షాలు మొదలయ్యేలోగా ఓ లేఖ్యం తయారు చేయించాలి. జైల్లో గచ్చు మీద పడుకుని ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది. డబ్బు ఉందా లేదా? నోరు తెరిచి చెప్పు. లేవు. ఆ టీ కొట్టు మీద వచ్చే రాబడితో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది, నీకు లేహ్యం ఒకటా? సరే, లేకపోతే లేదని చెప్పొచ్చు కదా. ఎందుకు ఊరికే నచ్చ పెడతావు? రే బంగారం, చేపల పులుసుంటే బెటరా. తీసుకో. మన హ్యాండ్ ఎప్పుడు పైనే ఉంటుంది. అదిగో దుబాయ్ వాడు వెళ్తున్నాడు చూడు. నేను వెళ్తాను. అలాగేనండి. నీకంటే ముందే నేను సినిమా చూశాను రా.
ఇలా చూడండి, అలా కంగారుగా వెతికితే దొరకదు, మెల్లగా వెతికి చూస్తే దొరుకుతుంది. ఏ ముసలి, అక్కడ కూర్చొని వాక్కుండా వచ్చి వెతకొచ్చు కదా. అవును, నాకు వేరే పని లేదు. బావి మీదున్న చాంతాడే నాకు కనపడ్డం లేదు. నూలు పోగులాగున్న గొలుసు కనిపిస్తుందా ఏంటి? ఏమే చిన్నదానా, స్నానానికి వెళ్లే ముందు చేనెక్కడైనా పెట్టావేం లేదు, గుర్తు? స్నానం చేసేటప్పుడు నేను ఎప్పుడు తీయను. అంటే నువ్వు తెల్లారిన తర్వాతే చూసావా? అవునక్క, ఇప్పుడే చూసాను. మెళ్ళలోనే ఉందనుకుంటూ ఉన్నాను. చాలేవే, అమ్మ ఎంత కష్టపడి ఆ గొలుసు కొందో తెలుసా నీకు? దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? అరే నువ్వు ఒకదానివి. ఆ గొలుసు దొంగిలించడానికి మన ఇంటికి ఎవరూ దొంగలు రారు. నువ్వు బాగా వెతికి చూడు, అక్కడే ఎక్కడో ఉంటుంది. ఇంకేమైనా వాగామంటే నా నోటికి బూతులు వస్తాయి. గొలుసు ఏమైంది? దాన్ని ఎవరికమ్మావు? గొలుసా? ఏం గొలుసు? నీకేమన్నా మర్చిపోయిందా ఏంటి? అది పోయే ముందు మా అమ్మ నాకిచ్చిన గొలుసు. అది నాకు కావాలి. గొలుసు గురించి నాకేమీ తెలియదు. నాకు తెలియదని చెప్తున్నానుగా. నువ్వే తీసుకెళ్ళావు. మర్యాదగా దాన్ని ఎవరికమ్మావో చెప్పు. చెప్తావా లేదా? దాన్ని ఎవరికమ్మావు? ఏయ్, నాకు నా గొలుసు కావాలి. వదలండి. నన్ను వదలండి. ఎక్కడ అమ్మావు? ఏయ్, లేవే. ఇప్పుడు తను ఎక్కడుంది నీకు తెలుసా? తను ఇంట్లోంచి బయటికి రాలేదండి. అతను ఆ అమ్మాయిని చావుచేత కొట్టాడు. తను ఏడుస్తూనే ఉందండి. నేను బయలుదేరుతాను. నేను దుబాయ్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చే ఉద్దేశం కూడా లేదు. విషయం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. అందరూ కలిసి నన్ను బాగా మోసం చేశారు. స్వప్న, స్వప్న, మీ నాన్న నిన్ను కొట్టాడు కదూ? ఇది తీసుకో. ఊరికే కాదు, తర్వాత డబ్బు తీసుకుంటాను. అయ్యో, నాన్న వస్తున్నాడు. నువ్వు త్వరగా లోపలికి రా. రా. సరే, నేను ఉంటాను. వెళ్ళరా. స్వప్నక్క, స్వప్నక్క. అవును, ఏమైంది నీకు? ఏం కాలేదు. అత్తయ్య ఈ రోజు ఉదయం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ కూతురింటికి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. పాపం, నాన్న తోసాడుగా కింద పడి దెబ్బలు తగిలాయి. నువ్వు కొట్టుకు వెళ్ళు, నేనొస్తాను.
కేశవ్ కేశవ్, మన రాముడు కూతురు రాత్రి ఉరి పోసుకొని చచ్చింది. రండి రండి. అరే స్వప్ననా, రామారా. అదిగో ఆ చెట్టుకే ఉరి పోసుకుంది. తను స్టూలు వేసుకుని దాని మీద నుంచుంది. వాళ్ళమ్మ తనకి చిన్నప్పుడు పెట్టిన పేరు కొండముచ్చని. చివరికి చూసావా, చెట్టుకే ఊరేసుకుంది. నా కూతురు లోకమంతా తిరిగింది. తన వల్లే నా కుటుంబం ఇంత పైకొచ్చింది. దుబాయ్లో ఒక షేక్ ఇంట్లో పనిచేసి తనిద్దరి చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేసింది. ఉదయం లేచి చూశాను, కనిపించలేదు. వాళ్ళ ఆయన కోసం లెటర్ రాసి పెట్టింది. మీ బాబు ఇంట్లో ఉన్నాడా? ఆయనకి తెలిసే ఉంటుంది. అందరికీ చెప్పాలనే ఉంటుంది. నేను ఒంటరి వాడిని, నేనేం చేయగలను? రామ్మా రా. ఏదో రాత్రి శబ్దం వినిపించింది. నేను లేవలేకపోయాను, నిద్రపోయానమ్మా. రా, నువ్వు లోపలికెళ్ళి చూడు. వెళ్ళు వెళ్ళు. వాళ్ళ ఆయన తన్ని అపార్థం చేసుకున్నాడు. నా బిడ్డ తప్పు చేసిందనుకో. తనకి పెళ్ళై దుబాయ్ వెళ్ళాక తను మనసారా ఏ తప్పు చేయలేదు. వాడే ఆ కేశవ్ గాడే. వాడే నా కూతురి జీవితం నాశనం చేశాడు. ఆ దేవుడు వాడిని ఊరికే వదలడు, శిక్ష విధించి తీరుతాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఏమండి, కేశవ్ గారు ఇల్లు ఎక్కడ? ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. ఇంతకీ మీరెవరు? ఆయన ఉన్నారో లేదో తెలీదే. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? నాకు తెలిసి ఆయన టౌన్కే వెళ్తారు. తను ఎందు తరచు చదువుతున్నప్పుడే నాకు పరిచయం. ఆ విషయం వదిలేస్తారా? అవుతావా? వద్దు. అంత మంచోడువా నువ్వు? నీ మంచితనం ఏమిటో నాకు తెలుసు. నిన్న నేను అమ్మేసిన గొలుసు ఈరోజు నా కూతురు మెడలో ఉంది. పగల సమయంలో నువ్వు ఎలాగో వచ్చిండావు. అంటే రాత్రే వచ్చిచ్చుంటావు. సరే, ఏం పర్వాలేదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తనను తల్లించేసి ఎస్కేప్ అయిపో. ఎడిసన్, నేను చిన్నప్పుడు జలసాలు చేసినోడ్నే.
పోలీసుడికి పోరంబోకి ఎక్కడికెళ్ళినా మర్యాదలే. అవును, నేనే చోటుకి వెళ్ళినా అక్కడ నా కోసం ఎవరో ఒకళ్ళు ఉండేవారు. ఒకసారి పెట్టు తగిలింది. అబ్బో, సూపర్ ఫిగర్ అనుకో. వైజాగ్ పక్కన దువ్వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఓ పార్టీ తగిలింది. సూపర్ అనుకో. ఇంకొకరితో లేచిపోయి వచ్చిందేలే. నేను అదృష్టవంతుడని అప్పుడే నాకు అర్థమైంది. వచ్చి నా వల్ల పడింది. దాన్ని వర్ణించాలంటే మాటలు సరిపో. ఆహా, దాని ఒప్పు సొంపులు ఎలా ఉంటాయో తెలుసా? ఆహా, దాని రంగుని అస్సలు మర్చిపోలేదు. ఒకే ఒక రాత్రి అనుభవించాననుకో, కానీ తెల్లవారేదాకా దుమ్ము దులిపేశాను. నా దగ్గరికి వచ్చావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. కానీ నేను ఒక తప్పు చేశాను. తెల్లారిన తర్వాత దాని మొగుని నేను చంపేయాల్సి వచ్చింది. కేశవ్ లేడా? ఎవరు? ఏంటి? ఓ, ఓనర్ గారు మీరా? నేనే. ఏమిటయ్యా కేశవ్, నీ ఊళ్ళోకి వచ్చి చూస్తే నువ్వు అసలు కనిపించలేదు. ఈ కోట్లో చెప్పారు మీరెవరో ఫ్రెండ్ తో కలిసి సిటీకి వచ్చారని. నేను మందు కొడదామనే వచ్చాను. ఓనర్ గారు, ఈ కుర్రాడిది మా ఊరే, ఎడిసన్. ఆల్చిప్పలుంటాయే, ఆల్చిప్పల బిజినెస్ చేస్తున్నాడు. ఎందుకు బాటిల్ పగలు కూడా చేత్తో పట్టుకున్నా? ఎవరిని పడగడానికి? లేదు, మీరు సడన్ గా లోపలికి వస్తుంటే ఈయనకి ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు, అందుకే నేను. ఎంత అభిమానం చూసారా? కేశవ్, కుర్రాడు బాగా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఇలాంటోడి కోసం మనం ఎక్కడెక్కడో వెతుకాం, అవునా? అవును, వీళ్ళు మీకు తెలుసా? కేశవ్ గారు మన ఊరి స్టేషన్లో 8 ఏళ్లు పనిచేశారు. 8 కాదు 10. అదంతా గతం. మన సుందర్రాజు గారు ఉన్నారు కదా, అదే తెనాలాయన. ఇప్పుడు ఎక్కడుండుంటారు? రిటైర్ అయిపోయి ఉంటారు కదా. సుందర్రాజా 2 ఏళ్ల క్రితమే చనిపోయాడు. నిజమా? జైలు వాడని చెప్తేనే నాకు తెలిసింది. ఏదో మ్యాటర్లు ఎరుక్కుంటే లేపేశారు. ఇలా చూడు కేశవ్, ఒక 20 రోజుల పాటు నువ్వు వీళ్ళని చూసుకోవాలి. ఏం చేయమంటావు? కష్టకాలం వస్తే అన్ని కష్టాలు కలిసి వస్తాయి కదా. పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఉత్సవాలు జరిగినప్పుడు మన బార్లో మందు కొట్టిన 2 చచ్చిపోయారు. సరుకు మొత్తం డూప్లికేటే అనుకో. ఆ మిక్సింగ్ లో ఏదో ఒక తప్పు జరిగింది. ప్రాబ్లం లేదే, ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఆలోచిస్తే నాకు నువ్వే గుర్తుకొచ్చావు. నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యావని మన రాజా గారే చెప్పారు. జైలుకి వచ్చి 2-3 సార్లు నేను చూశాను, గుర్తుందా? 2-3 సార్లు కాదు, 4-5 సార్లు వచ్చారు. నాకు జీవితాంతం గుర్తుండే ఓనర్లు మీలాంటి వాళ్ళు 2 ఉన్నారు. ఇదిగో, నేను బయలుదేరతాను, నాకు చాలా పనులున్నాయి. డబ్బు వీళ్ళకు కూడా ఇచ్చాను. ఇంకా ఏమన్నా అవసరం ఉంటే తప్పకుండా నువ్వు నాకు ఫోన్ చేయి, అర్థమైందా? నీకేం కావాలన్నా వీళ్ళకిచ్చి పంపిస్తాను. అన్నట్టు మరో విషయం, వీళ్ళిద్దరూ నా ప్రాణం, దొరికిపోకూడదు. అవసరమైతే ఎవరన్నా లేపే, నేనున్నాను కదా. ఓనర్ గారు, మీరు ధైర్యంగా వెళ్ళండి. మనకివి కొత్త, ఇలాంటివి నేను ఎన్ని చేసుంటాను. ఏరువాక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునులే రన్నో చిన్నన్న. ఎక్కడి నుంచి వచ్చారో ఈ తాగుబోతు వెదవలు, ప్రాణం తీస్తున్నారు. ఆకాశం ఊడి కింద పడిపోద్ది. అలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయకూడదు. నా చిన్న కూతుళ్ళు 2 సూపర్ గా పాడతారు. వాళ్ళు పాటలు పాడి చాలా ప్రైజులు గెలుచుకున్నారు. రే అమ్ముడు, బంగారు తల్లులో ఓసారి రండి. ఇప్పుడు వదిలేయండి, నువ్వెళ్ళు. ఎడిసన్, నా పెద్ద కూతురు నువ్వు లవ్ చేస్తున్నావని నీకు ఇచ్చి చేస్తాను అనుకోవద్దు. ఏంటి లోపలికి వెళ్తారా? వీళ్ళని క్షమాపణ అడుగుదామనే ఇక్కడికి వచ్చారు.
ఏదో పొరపాటు జరిగిందమ్మా, క్షమించు. ఇంకెప్పుడు అలా జరగదు. ఇలా చూడు స్వప్న, వాళ్ళు క్షమించమని అడుగుతున్నారు కదా. పెద్దవాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ మాట వినటం మర్యాద కదా. స్వప్న, ఇలా చూడు, నాకు నువ్వు ఒక్కదానివే కూతురు కాదు. ఆ ఎడిసిన్ గాడు ఏమైనా మీ ముగ్గురిని పెళ్లి చేసుకుంటాడా ఏమిటి? సునీతని పెళ్లి చేసుకోవడానికి రంగరాజు సిద్ధంగా ఉన్నాడు. ఏదో విధంగా సంబంధం కుదుర్చుకున్నావంటే నా తల మీద ఉన్న భారం కొంచెం దిగిపోద్ది అనుకుంటూ ఉంటే నువ్వు అడ్డుపడతావే. నేను టౌన్కి వెళ్ళి వస్తాను. వాళ్ళకి రుచిగా ఏమైనా వండిపెట్టు. వాళ్ళు భోజనం చేసే వెళ్తారు. రంగరాజు, నేను బయలుదేరుతున్నాను. మీరు ఇక్కడే ఉన్నాడు. బోడితే అవునవును, ఆయన వచ్చి సంబంధం మాట్లాడగానే మనం వెంటనే ఖాయం చేసేసుకుంటాం కదా. ఎలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. మీకు మా నాన్న గురించి తెలీదు. అతనేమనుకుంటే అదే చేస్తాడు. జరగకూడదంటే ఆయన చావాలి. ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు నిన్ను ఆ రంగరాజే చేసుకుంటాడట. మీ నాన్న ఆల్రెడీ ఫిక్స్ చేశాడట. అవును, పెళ్లి చేసుకుంటాను. నీకు విషయం తెలిసిందిగా ఏం చేస్తావండి? నేను నిన్న ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. వస్తావు కదా? నిజంగానా? ఒట్టు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనని మా అక్కని చూసి ధైర్యంగా చెప్పగలవా? నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను. కానీ తను అంగీకరిస్తుందో లేదో. తను అంగీకరించలేదంటే నేను నీతో రాను. మా అక్కకి ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యను. నీకో విషయం తెలీదు. నాకు నా చెల్లెలికి అమ్మ, నాన్న, తోడబుట్టిన వాళ్ళు అన్నీ మా అక్కే. మా అక్కకి ఇష్టం లేని పని మేమెన్నటికీ చెయ్యం. ఈ మాట మేము మా చిన్నప్పుడే అక్కకి ప్రమాణం చేసి చెప్పాం. అయితే ఈ విషయంలో మీ అక్కకి పూర్తి అంగీకారమే. ఏమంటున్నావు? నిజంగానా? చెప్పాలంటే అక్క ముందు పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక. కానీ మా అక్క మా పెళ్లి లైన్ తర్వాతే తను పెళ్లి చేసుకుంటుంది. ఓ పంచే, మీ ఓనర్తో వెంటనే మా అక్కని పెళ్లి చేసుకోమని చెప్పు. అప్పుడు నేను మీ ఓనర్ గారింటికి వచ్చేస్తాను కదా, మన పెళ్లి అయిపోతుంది. మగాడు లేని టైంలో నువ్వెందుకురా ఇంటికొచ్చా? రారా బయటికి. కేశవ్ టౌన్కి వెళ్ళేటప్పుడే చెప్పాడు ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని. నువ్వే బయటకు వస్తావా లేక మేమే లోపలికి రావాలా? వెళ్ళదు, చెప్తా వినండి. మగాడు లేడని తెలిసి ఇంటికొచ్చి ఏం చేస్తున్నావు? చిన్నపిల్లాడు, వదిలే. మగాళ్ళు లేని ఇంట్లో మీకేంట్రా పని? అది అడగడానికి నువ్వెవడో? అయ్యో, వద్దు, కొట్టకండి, వదలండి. కొట్టకండి. వీళ్ళమ్మ వీడిని జాగ్రత్తగా చూసుకోమంది.
వీడికి ఎటువంటి హాని జరగకుండా వీడిని ఊరుకు తీసుకొస్తానని నేను వీళ్ళమ్మకి మాటిచ్చొచ్చాను. ఇచ్చిన మాట తప్పాననుకో, ఓ తర్వాత మగాణ్ణనుకుంటూ మీసం పెట్టుకుని తిరగడం నా వల్ల కాదురా. ఇంకోసారి నువ్వు ఈ ఊళ్ళో నాకు కనిపించావో, ఎక్కడ కనిపించావో అక్కడే పాతి పెడతాను. కేశవ్ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలనుకుంటే నాకు తెలియకుండా తీసుకువెళ్ళు. నా కళ్ళ ముందుకొచ్చారంటే ఇద్దరిని చంపేస్తాను. రేపు ఉదయం వచ్చే బోట్లో వీళ్ళు వెళ్ళిపోతారు ఫాదర్. టౌన్ వరకు నేను వెళతాను. ఎవరికీ అనుమానం రాకూడదు కదా. అక్కడి నుంచి వీళ్ళ ఊరెళ్లే బస్సులో ఎక్కించి వచ్చేస్తాను. చాలా సంతోషం అమ్మా. సునీత జీవితం ఎలాగో సెటిల్ అవుతోంది. దాని తర్వాత ఝాన్సీ ఉంది కదా. ఝాన్సీని పై చదువుల కోసం సిటీకి పంపిస్తాను ఫాదర్. అక్కడ ఒక కాన్వెంట్ ఉంది, వాళ్ళతో మాట్లాడాను. మరి నువ్వేం చేస్తావు? అదే నాకు తెలియడం లేదు ఫాదర్. ఆయన్ని కలిస్తే ఆయనతో మాట్లాడండి. మాట్లాడతాను. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని వాడికి చెప్తాను. సరే, ఇంకా ఇక్కడ ఉండకండి. ఎవరికైనా సందేహం కలుగుతుంది. మీరు వెళ్ళండి. నువ్వు బాగుంటావమ్మా. దేవుణ్ణి తలుచుకోండి, అంతా ఆయన చూసుకుంటారు. వెళ్ళిరండి. నేను సునీతకి కొంచెం డబ్బిచ్చాను. మీకేమైనా అవసరమైతే మీరు ఝాన్సీకి ఒక లెటర్ రాస్తే చాలు. అలాగేనండి. తర్వాత సంవత్సరానికి ఒకసారి మా అమ్మగారు చనిపోయిన రోజున ఎక్కడున్నా సరే మనందరం కలిసి ప్రార్థన చేయాలి. నువ్వెందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? ఇక నువ్వు సంతోషంగా ఉండాలి. సరే, నేను బయలుదేరుతాను. అలాగేనండి. ఎడిసనిటి వచ్చాడా? లేదు, సాయంత్రం వచ్చి కావలసినవన్నీ కొనుక్కెళ్లారు. ఇంటికెళ్ళారనుకుంటా. వాడు ఇల్లెక్కడా? ఆ పెంకుటిల్లు ఉంది కదా, దాని పక్కన ఆయన ఇల్లు. వాడు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే వరకు వాడిని నేను వదిలిపెట్టను. చూడండి కేశవ్, మనం అతనితో రాజీ పడితే మంచిది. ఎందుకంటే దాక్కోవడానికే మేము ఈ ఊరొచ్చాం. ఆల్రెడీ మా మీద 5 కేసులున్నాయి. వాడేమన్నా చేస్తే మేము దొరికిపోతాం. ఆ విషయం నాకు తెలుసు. వాడితో రాజీ పడిపోదామని నేను అనుకుంటున్నాను. కానీ
ఈ ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు. వాళ్ళకి విషయం తెలిస్తే నేను తలెత్తుకుని తిరగలేను. అందుకే ఆలోచిస్తున్నాను. సరే, మీరు ఇక్కడే ఉండండి. సరే. ఎడిసన్, ఎడిసన్, ఎక్కడమ్మా మీ అన్నయ్య? అన్నయ్య ఇప్పుడే టౌన్కి వెళ్ళాడు. ఎవరమ్మా అది? ఎడిసన్కి తెలిసిన వాడిని. ఈయన్ని కలవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇతని కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నాకు మిమ్మల్ని చూడగానే తెలిసిందే. అంతేకాదు, మీకోసం ఎదురు చూస్తున్నారు. లేదు, మీరు సడన్ గా లోపలికి వచ్చారు కదా. కేశవ్ గారికి ఎంతో మంది శత్రువులు ఉంటారు. అందుకే ఏమైంది కేశవ్? ఎవరూ లేని చోట ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నారు? మీరు ఇంకేం భయపడకండి. వాడిని లేపేయడానికి నేను ఏర్పాటు చేశాను. వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. రంగరాజు, రేపు తెల్లరేలోగా వాడు నన్ను ఎలాగైనా వేసేస్తాడు. അച്ഛനൊരു മലയുണ്ട് കൈലാസം, അമ്മയ്ക്കൊരു മലയുണ്ട് ഏഴിമല. അച്ഛനൊരു മലയുണ്ട് കൈലാസം, അമ്മയ്ക്കൊരു മലയുണ്ട് ഏഴിമല. ഏട്ടനൊരു മലയുണ്ട് പഴനിമല, എൻ അയ്യപ്പന്റെ മലയാം ശബരിമല. ഏട്ടനൊരു മലയുണ്ട് പഴനിമല, അയ്യപ്പന്റെ മലയാം ശബരിമല. വസ്ത്രം പുലിത്തോല്, അമ്മയുടെ വസ്ത്രം പീതാംബരം. അച്ഛന്റെ വസ്ത്രം പുലിത്തോല്, അമ്മയുടെ വസ്ത്രം പീതാംബരം. ഏട്ടന്റെ വസ്ത്രം കാവി വസ്ത്രം, എൻ അയ്യപ്പന്റെ വസ്ത്രം കറുത്ത വസ്ത്രം. ഏട്ടന്റെ വസ്ത്രം കാവി വസ്ത്രം, എൻ അയ്യപ്പന്റെ വസ്ത്രം കറുത്ത വസ്ത്രം. സ്വാമി ശരണം ശരണമപ്പ, അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ. അച്ഛന്റെ കഴുത്തിൽ രുദ്രാക്ഷമാല, അമ്മയുടെ കഴുത്തിൽ നവരത്നമാല. അച്ഛന്റെ കഴുത്തിൽ രുദ്രാക്ഷമാല, അമ്മയുടെ കഴുത്തിൽ നവരത്നമാല. ഏട്ടന്റെ കഴുത്തിൽ ജപമാല, എൻ അയ്യപ്പന്റെ കഴുത്തിൽ തുളസിമാല. ഏട്ടന്റെ കഴുത്തിൽ ജപമാല, അയ്യപ്പന്റെ കഴുത്തിൽ തുളസിമാല. സ്വാമി ശരണം ശരണമപ്പ, അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ. സ്വാമി ശരണം ശരണമപ്പ, അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ. അച്ഛന്റെ
ഉത്സവം വൈക്കത്തഷ്ടമി അമ്മയുടെ ഉത്സവം ഏകാദശി അച്ഛന്റെ ഉത്സവം വൈക്കത്തഷ്ടമി അമ്മയുടെ ഉത്സവം ഏകാദശി ഗുരുവായൂർ ഏകാദശി വൈകുണ്ഠ ഏകാദശി. അച്ഛന്റെ നാമം നമ ശിവായ അമ്മയുടെ നാമം നാരായണ അച്ഛന്റെ നാമം നമ ശിവായ അമ്മയുടെ നാമം നാരായണ അമ്മേ നാരായണ 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 ഏട്ടന്റെ നാമം ഹരോഹരായൻ അയ്യപ്പന്റെ നാമം ശരണമയ്യപ്പ ഏട്ടന്റെ നാമം ഹരോഹരായൻ അയ്യപ്പന്റെ നാമം ശരണമയ്യപ്പ സ്വാമി ശരണം ശരണമപ്പ അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ സ്വാമി ശരണം ശരണമപ്പ അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ സ്വാമി ശരണം ശരണമപ്പ അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ സ്വാമി ശരണം ശരണമപ്പ അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ. ఏంటి పోలీసులు వచ్చారు? ఆ కుర్రాడు మురళి ఉన్నాడే, అతన్ని ఎవరో పొడిచి చంపేశారట. చంపేశారా? అవును. ఎంత దారుణం! ఏమైంది? ఏమైంది? సునీత, ఇలా చూడు. లే సునీత, కళ్ళు తెరిచి చూడు. మేము చూస్తుండగానే మా నాన్న మా అమ్మని చంపేశాడు. బెదిరిపోయి మేము ముగ్గురం మా అమ్మని గట్టిగా పట్టుకుని పక్కన పడుకున్నాం. అప్పుడు మేము ముగ్గురం చిన్న పిల్లలం. ఆ రోజు మాకెవ్వరూ తోడు లేరు. ఊళ్ళో వాళ్ళు బంధువులు ఎవ్వరూ లేరు. అలాంటి అనాథలింటికి నువ్వొక రోజు వచ్చావు. దేవుడు మా కోసం పంపిన దూతలాగా. నేనెంతగానో నిన్ను నమ్మాను. అందుకే నేను నీకు సొంతం అయ్యాను. పగ సాధించేంతగా మేం ముగ్గురం నీకు ఏం అపకారం చేశాం? ఎందుకిలా పగ తీర్చుకోవాలనుకుంటున్నావు? నీకా ఉద్దేశం ఉంటే ఎందుకు వదిలేశావు? ఆ రోజే చంపేయాల్సింది. ఇక నువ్వు నేను జీవితంలో ఎప్పటికీ కలవకూడదు.
రేయ్, గోల చేశారంటే చంపేస్తాం. నా గురించి మీకు తెలుసు కదా. నన్ను చంపేసి వెళ్ళి ఆ పొరుగు రోడ్డుతో జల్సా చేద్దాం అనుకుంటున్నారు కదూ. మీకో విషయం తెలుసా? నిన్నక్కడ గోడంలో ఆ మురళీగాన్ని చంపింది నేనే. నెక్స్ట్ వాడే, అదే నిన్నెంచుకున్నాడే వాడు. నీ దగ్గర డబ్బు తీసివో. కేశవ్, 20 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి నీ చేతుల్లో చనిపోయిన మా నాన్నగారి ఆత్మ నిన్నిక్కడికి తీసుకొచ్చి చేర్చింది. ఇక్కడ నువ్వు నేను కేవలం ఇద్దరం మాత్రమే ఉన్నాం. నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఇక నువ్వు తప్పించుకోవడం కుదరదు. పారిపోదాం అనుకున్నావు కదూ. ఇంక నువ్వు వెళ్లాల్సింది ఒక్క చోటికేరా.